వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. ముందుగా ఎన్ఎస్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య 10 ఏళ్ల ఉమ్మడి బంధానికి తెరపడింది. ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ ఏపీలుగా విభజించిన తర్వాత విభజిత ఏపీకి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగిందని కేంద్రం ప్రకటించింది. ఈ గడువు నిన్నటితో ముగియగా ఇక నుంచి హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనుంది. తెలంగాణ ఏపీకి 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్తో ఏపీకి ఇవాళ్టితో బంధం తెగిపోనుంది. 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలన్న గడువుకు నిన్నటితో కాలం చెల్లింది. దీంతో హైదరాబాద్లో విభజన సమస్యలు లేని భవనాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఉమ్మడి రాజధానిని 10 ఏళ్ల పాటు ప్రకటించిన 2016-17లో ఏపీ ప్రభుత్వం అక్కడికి వెళ్ళింది. జూన్ 1, 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. కాగా హైదరాబాద్లోని కొన్ని భవనాలను కొంతకాలం కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. విభజన చట్టంలో అనేక అంశాలు పెండింగ్లో ఉన్నందున విభజన చట్టాన్ని సవరించి మరికొంత సమయం ఇవ్వాలని ఏపీ కోరినట్లు సమాచారం. హైదరాబాద్ రాష్ట్రం 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. 1956లో మద్రాసు నుంచి ఏపీని విడదీసి తెలంగాణలో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పడి నేటికి 10 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో జూన్ 2వ దశాబ్ది వేడుకల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవాలను పరేడ్ గ్రౌండ్స్లో అట్టహాసంగా నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని సీఎం కొనియాడారు. ఇందులో భాగంగా ప్రత్యేక తెలంగాణ బిల్లు ఏర్పాటులో 3 మహిళలు కీలక పాత్ర పోషించారని, వారిలో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్రలు అత్యంత ముఖ్యమైనవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నాటి లోక్సభలో ప్రత్యేక తెలంగాణ బిల్లుకు బీజేపీ ఎంపీ సుష్మా స్వరాజ్ సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆమోదింపజేశారని సీఎం రేవంత్ గుర్తు చేశారు. రాష్ట్రం అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర కళ నిజం చేసుకుని 10 ఏళ్లు అవుతుందని తెలిపిన ఆమె అమరవీరుల త్యాగాన్ని స్మరించుకున్నారు. పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో సోనియా గాంధీ పంపిన వీడియో సందేశాన్ని ప్లే చేశారు. రాష్ట్ర సాధనలో అసూలు బాసిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన సోనియా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి ఎన్నో ఇబ్బందులు ఎదురైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళను నిజం చేశామని చెప్పుకు వచ్చింది. రాష్ట్ర ప్రజలు 10 ఏళ్లుగా తనను ఎంతో గౌరవించారని గుర్తు చేసుకున్నారు. तेलंगाना के मेरे भाइयों और बहनों को नमस्कारम। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ, जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी। मैं आप सभी को
శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మండిపడ్డారు. దీనిని కార్పొరేట్ గేమ్గా అభివర్ణించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వారికి ఎవరు డబ్బులు ఇస్తే వారికి అనుకూలంగా గణాంకాలను విడుదల చేస్తారు. అధికారంలోకి వచ్చి డబ్బు ఉంటే ఎగ్జిట్ పోల్స్ ద్వారా సొంత లెక్కలు విడుదల చేయొచ్చు. ఇండియా 295 నుంచి 310 సీట్ల మధ్య గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ సంస్థల యజమానులందరూ ఒత్తిడిలో ఉన్నారని ఆరోపించారు. కాగా మహావికాస్ అఘాడీకి మహారాష్ట్రలో 35 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జోసెన్ చెప్పారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సంస్థ పెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు 2024 సింగరేణి సీఎండి బలరాంకు అందజేసింది. ముస్సోరిలో జరిగిన 24వ జాతీయ స్థాయి సీఈఓల సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సంస్థ సీఎండి బలరాం తరపున ఆపరేషన్స్ పర్సనల్ డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ ఈ అవార్డును స్వీకరించారు. సింగరేణి సీఎండి బలరాం బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉత్పాదకతల పెంపునకు నిత్యం సమీక్షలు నిర్వహించారు. గనుల వారీగా లక్ష్యాల సాధనకు దిశానిర్దేశం చేశారు. ఆయన చూపిన చొరవతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ తన చరిత్రలోనే అత్యధికంగా 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా 35,700 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. పరువు నష్టం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని 40% కమిషన్ సర్కారుగా ఆరోపిస్తూ పత్రికల్లో ప్రకటనలు గుప్పించడంతో వారిపై బీజేపీ ప్రధాన కార్యదర్శి కేశవ్ ప్రసాద్ పరువు నష్టం దావా వేశారు. ఉద్యోగాలకు బీజేపీ రేటు కట్టినట్లు హస్తం పార్టీ పోస్టర్లు వేసిందని, తద్వారా తమ పార్టీ పరువుకు భంగం కలిగినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన బెంగళూరులోని ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సహానిందితుడిగా ఉన్న రాహుల్ గాంధీని కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ ఉద్యమంలో కొండ బాబూజీ, లక్ష్మణ్ సేవలు మరవలేనివని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఖమ్మం ఆసుపత్రిలో కేసీఆర్ డ్రామా దీక్ష చేశారని మంత్రి ఆరోపించారు. కేసీఆర్కు ఏనాడు తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదని పేర్కొన్నారు. మాజీ సీఎం కంటే ముందే చాలా మంది తెలంగాణ కోసం పోరాడారని, రాష్ట్ర ఏర్పాటే ఆవశ్యకత గురించి సోనియా గాంధీకి వివరించారన్నారు. కేసీఆర్ డ్రామాలతో అమాయక యువత చనిపోయిందన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణను ప్రకటించిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. గొర్రెల పంపిణీలో స్కామ్ జరిగిందని తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పామని విమర్శించారు. రేవంత్ రెడ్డి జాక్పాట్ ముఖ్యమంత్రి అని, ఆయనకు తెలంగాణ ప్రజల త్యాగాలు, ఉద్యమం గురించి ఏమాత్రం తెలియదని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జాతీయ జెండా, పార్టీ జెండాను ఆయన ఎగరవేశారు. పార్టీ తరపున 60 లక్షల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్తాన్ తరహాలో బీఆర్ఎస్ ముందు రోజు వేడుకలు నిర్వహించారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాము ప్రభుత్వంలో ఉంటే నెల రోజుల పాటు సంబరాలు నిర్వహించే వారమన్నారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తిరిగి ఆసియాలోని అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీని ఆయన వెనక్కి నెట్టారు. కొంతకాలంగా అదానీ కంపెనీల షేర్లు రాణించాయి. దీంతో గౌతమ్ అదానీ సంపద గణనీయంగా పుంజుకుంది. ఆసియా కుబేరుడిగా మళ్లీ అదానీ. బ్లూంబెర్గ్ బిలియనర్స్ సూచి ప్రకారం $111 బిలియన్ అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. అంబానీ $109 బిలియన్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు. అదానీ షేర్లపై అమెరికా బ్రోకరేజ్ సంస్థ జెఫరస్ ఇటీవల సానుకూల రేటింగ్ ఇచ్చింది. దీంతో ఆయా కంపెనీల షేర్లు గరిష్టంగా 14% వరకు దూసుకెళ్లాయి. కొత్తగా 84,064 కోట్ల సంపద వచ్చి చేరింది. అదానీ గ్రూప్లోని 10 నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ $17.51 లక్షల కోట్లు దాటింది. వచ్చే దశాబ్ద కాలంలో $90 బిలియన్ల వ్యాపార విస్తరణను చేపట్టనున్నట్లు ఈ గ్రూప్ ప్రకటించిన విషయం తెలిసిందే. గౌతమ్ అదానీ 2022లోనూ ఆసియాలోని అత్యంత ధనవంతుడిగా నిలిచారు. 2023 జనవరిలో హిండెన్బర్గ్ నివేదికతో ఆయన సంపద భారీగా ఆవిరైన విషయం తెలిసిందే. అనేక దిద్దుబాటు చర్యల ఫలితంగా కంపెనీల షేర్లు మళ్లీ పుంజుకున్నాయి. 2024 ఇప్పటి వరకు అదానీ సంపద $26.8 బిలియన్ల ఎగబాకింది. అదే సమయంలో అంబానీ సంపద $12.7 బిలియన్ల పెరిగింది. 2014లో $5 బిలియన్ సంపద ఉన్న అదానీ గత 10 ఏళ్లలో $111 బిలియన్ ఎగబాకారు. 2022 సెప్టెంబర్లో స్వల్పకాలం పాటు ప్రపంచంలోని 2వ అత్యంత ధనవంతుడిగాను నిలిచారు.
సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరు కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల చేశారు. 2 రోజుల క్రితమే విడుదల కావాల్సిన సతీష్ కొన్ని కారణాల వల్ల ఇవాళ జైలు నుంచి బయటకు వచ్చారు. బెయిల్పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు రివాల్వర్తో బెదిరించారని సతీష్ ఆరోపించారు. సతీష్ దాడి చేసినట్టు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది సలీం వెల్లడించారు. ఆ రోజు సీఎం దెబ్బ జరిగిన రోజు 300 ఇస్తామంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళేసి వచ్చాం. దెబ్బ తగ్గక ముందు వచ్చి అది మాకు తెలియదు కూడా తెలియదు. అయితే నైట్ 12ంటికి కేక్ కోసుకొని బాంబులు చేద్దానికి పోలీసు వాళ్ళు 6 వచ్చారు. 6 వచ్చి ఇంటికి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయాను సార్. తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే 11ంటికి వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్లి భయపెట్టిండ్రు సార్. 2 లక్షలు ఇస్తాం కేసు ఒప్పుకో అది ఇదని భయపెట్టించిండ్రు సార్. బెదిరించిండ్రు గన్లు పెట్టి కేసు ఒప్పుకో చంపేస్తాం అది ఇదని భయపెట్టారు సార్. అసలు మేమైతే పట్టుదలతో నిబద్ధతతో ప్రయాణం చేసి గమ్యాన్ని ముద్దాడిన ఒకే ఒక్కడు కేసీఆర్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్వతంత్రం ఇవ్వలేదు తీసుకున్నామన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. 2001లోనే తొలి సభలో ఢిల్లీ మెడల్ వంచి తెలంగాణ సాధిస్తామని ప్రకటించాలంటే ఎంత ధైర్యం కావాలని అన్నారు. ఉద్యమ బాట వీడితే రాళ్లతో కొట్టి చంపండి అని పిలుపునివ్వాలంటే పుట్టిన మట్టిపై ఎంత ప్రేమ ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. అసాధ్యం అనుకునే ఒక స్వప్నాన్ని సుసాధ్యం చేసి చూపిస్తామని చెప్పిన మాట ఉక్కు సంకల్పానికి నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పార్టీ జెండాలు పక్కన పెట్టి తెలంగాణ అజెండా కోసం బీజేపీ పోరాడిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఉద్యమకారులను బీజేపీ సత్కరిస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలనే కాంగ్రెస్ కొనసాగిస్తుందన్న లక్ష్మణ్ ఓట్ల వేటలో ప్రజలను మభ్యపెట్టిందని వ్యాఖ్యానించారు. మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు తెలంగాణలో రథయాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ తో ఆ రకమైన ఉద్యమానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరు సల్పితే రాజకీయాలతో ముడిపెట్టకుండా కేంద్రంలో ప్రతిపక్షాల నుండి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా వచ్చి హైదరాబాద్ ఇదే కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మొదటగా స్పష్టత ఈ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టినా ఆ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన వెలువడంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితుల్లో అటు కేంద్రంలో రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ద్వంద్వ నీతి అవలంబించిందో మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ దక్షిణ కొరియాను కవ్వించేందుకు ఉత్తర కొరియా చెత్తతో కూడిన గాలి బుడగలను పంపుతూనే ఉంది. శనివారం రాత్రి మరో 600 భారీ బెలూన్లకు చెత్తను కట్టి వదిలింది. సియోల్, కుంగ్సి తదితర ప్రాంతాల్లో ఈ బెలూన్లు పడ్డాయి. వాటిని దక్షిణ కొరియా సైనిక బలగాలు తీసుకొని వెళ్లాయి. మంగళవారం నుంచి ఉత్తర కొరియా పెద్ద సంఖ్యలో చెత్త మూటలు కట్టిన బెలూన్లను దక్షిణ కొరియాలోకి వదలనున్నది. ఉత్తర కొరియా పడేస్తున్న చెత్తలో రసాయనాలు, జీవ సంబంధ పదార్థాలు, రేడియో ధార్మిక పదార్థాలు ఇప్పటి వరకు లేవని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. ఆయా బెలూన్లను తాకవద్దని దక్షిణ కొరియా ప్రభుత్వం తమ పౌరులను హెచ్చరించింది. పంజాబ్లో 2 గూడ్స్ రైళ్లు ఢీకొని 2 లోకో పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. సిరిహింద్ సమీపంలోని మాధోపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిందని రైల్వే పోలీస్ అధికారి రతన్ లాల్ తెలిపారు. గాయపడిన 2 లోకో పైలట్లను ఫతేగఢ్ సాహబ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చినట్టు వెల్లడించారు. ఎవరు చనిపోలేదని చెప్పారు. గాయపడిన 2 లోకో పైలట్లను పటియాలాలోని రాజేంద్ర ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. మరోవైపు పట్టాలపై పడిన బోగీలను తొలగించే పనులు చేపట్టినట్టు రైల్వే అధికారులు వివరించారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోసారి టైం వేస్ట్ చేసుకోవద్దన్నారు ప్రశాంత్ కిషోర్. సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై రాజకీయ వ్యూహకర్త పీకే తొలిసారి స్పందించారు. చర్చలు, విశ్లేషణలపై మీ సమయం వృధా చేసుకోవద్దని ప్రజలకు సలహా ఇచ్చారు. లోక్సభ సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై రాజకీయ ఎన్నికల వ్యూహకర్త పీకే స్పందించారు.
కొందరు చేపట్టే అనవసర రాజకీయ చర్చలు వింటూ సమయం వృధా చేసుకోవద్దని ప్రశాంత్ కిషోర్ ప్రజలకు సలహా ఇచ్చారు. నిన్న పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తన అంచనాలకు అనుకూలంగా వెలువడిన తర్వాత తన సోషల్ మీడియా ఎక్స్లో స్పందించారు. ఈసారి ఎప్పుడైనా ఎన్నికలు రాజకీయాలపై చర్చలు జరుగుతుంటే బూటకపు జర్నలిస్టులు, నోరేసుకు పడే రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్ మీడియా మేధావుల పనికి మాలిన చర్చలు, విశ్లేషణలపై మీ సమయం వృధా చేసుకోవద్దని ప్రజలకు పీకే సలహా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 300కు పైగా సీట్లు సాధిస్తుందని ప్రశాంత్ కిషోర్ మొదట నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కూడా ఆయన చేసిన ఎక్స్పోస్ట్లో తన అంచనాలు ఎలాంటి మార్పు ఉండదనే ఉద్దేశం కనిపించింది. కానీ కొన్నేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన అంచనాలు తలకిందులైన విషయాన్ని ప్రస్తావించారు. ఆ క్రమంలోనే జర్నలిస్టుకు కిషోర్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యర్థులను సవాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక సలహా ఇచ్చారు. జూన్ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి అని ఎద్దేవా చేశారు. 2021లో వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని ఆయన వేసిన అంచనా నిజమైందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల ఫలితాలు షాక్ ఇస్తాయని ఆయన జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎన్డీఏ కూటమి భారీగా సీట్లను సాధిస్తుందని పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా తూర్పు, దక్షిణ భారతంలోని బీజేపీ సీట్లు ఓట్ల శాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని, కానీ బద్ధకం, తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుకుందని విశ్లేషించారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.